లోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రబాబు బర్త్డే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు కాకినాడలో స్థానిక జగన్నాథపురం కొండబాబు స్వగృహంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కాకినాడ సిటీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు. ఎంత బాధాకర విషయం అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది ఒక అవినీతి పనిని గోల్డా రౌడీలు ప్రోత్సహించి కాకినాడలో గంజాయిని ప్రోత్సహించి పెద్ద ఎత్తున అవినీతి చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుని సోమిడు అన్నాడండి. దోరపూడి సంచారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎలా సోమిడు అవుతాడండి? ఒక శాసనసభలో ఉండి చంద్రబాబు గుర్తు తెచ్చాడు నడు రోడ్డు మీద పవన్ కళ్యాణ్ తెచ్చాడు. అదేవిధంగా కులాన్ని మత్స్యకార కులాన్ని ఏ విధంగా కులాన్ని ఎత్తి చూపడం మీకు తెలుసు. అవమానపరిచారు, పెద్ద ఎత్తున అవినీతి చేశాడు. అవినీతి ఆరోపణలో ప్రూఫ్ అయింది. అలాంటి వాళ్ళు సోమిడి అంటున్నాడు. జర్నలిస్టులు అదేవిధంగా మీరు వార్త రాస్తే మేము ఏదైతే అవినీతిని బయటపెట్టిన వార్తలు మీరు రాస్తే ఆ వార్తలకి మిమ్మల్ని పాత్రికేయుల్ని దారి పెట్టి తొక్కిచ్చేస్తానన్నాడు. అలాంటి వాళ్ళు సోమిడి అంటున్నాడు. దీన్ని బట్టి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఎలా అంటాడో ప్రజలకు అర్థమైపోయింది. అసలు చెప్పాలంటే 175 నియోజకవర్గాల్లో ఈరోజు ఏదైతే కూటమి పోటీ చేస్తున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి విధానాలన్నీ చూసిన తర్వాత ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ కూటమికి ఎక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే అక్కడ సైకిల్ గుర్తు పోటీ అనేది ఫిక్స్ అయిపోయారండి జనాలు. ఎక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తే అక్కడ గ్లాస్ గుర్తు పోటీ అనేది ఫిక్స్ అయిపోయారండి. ఎక్కడ బీజేపీ పార్టీ పోటీ చేస్తే కమల గుర్తు పోటీ ఫిక్స్ అయిపోయారండి. 175 నియోజకవర్గం 175 నెగ్గుతున్న ఈ రోజున ఎంపీలన్నీ నెగ్గుతున్న చిత్తుగా ఓడిపోతున్న జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తారు. తెలుగు జాతిని విదేశాల్లో వదిలి తెచ్చిన మహానాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం శుభ సందర్భంగా మన కాకినాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మా అన్నగారు వనమాడి కొండబాబు గారి చేతుల మీద ఈరోజు కేక్ కటింగ్ జరిగింది. అదేవిధంగా రాష్ట్రం అంతటా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెరుకురి సాయిరాం వర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానము, వస్త్రదానము, వివిధ కార్యక్రమాలతో మరి కొండబాబు గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు 46 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి చేస్తున్న కృషి వెలగట్టలేనిది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని తన భుజస్కంధాలపై వేసి మరి త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారు. మనం అందరం లోకేష్ గారి నాయకత్వంలో, కొండబాబు గారి నాయకత్వంలో పనిచేసి 175 నియోజకవర్గాలు నెగ్గించాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం